కాళ్ళు ఇవ్వటము, గుడ్డివాడికి కన్నులు ఇవ్వడం, చనిపోయిన వారిని లేపటము, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తే మరి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడునని. ఆయన ఉచితంగా రక్షణ కలుగ చేస్తూ ఉంటే ఎలాగా ఆ గిఫ్ట్ కనుక నిర్లక్ష్యంగా వెళ్తున్నట్టుగా నేటి దినాల్లో కూడా ప్రజలు ఏమున్నదని నిర్లక్ష్యంగా ఉంటున్నారు, కానీ దాని గురించి శ్రద్ధ అనేది ఆలోచన చేయటలేదు. మరి జీవితం ఏంటి, చనిపోయిన తర్వాత మన జీవితం ఏంటి అనేటువంటి భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన వాళ్ళకి లేకుండా ఉండిపోయినది. కాబట్టి దేవుని మనం ప్రేమించాలి. దేవుని మనం ప్రేమిస్తే ఎన్నో ఆశీర్వాదాలు మనము చూస్తాం. మరి ఎంతగా దేవుని ప్రేమించింది, దేవుని ప్రేమించిన బిడ్డ కాబట్టి మరియ ద్వారాగా ఎలాంటి ఆశీర్వాదం మనకు తీసుకొచ్చింది, ఈ లోకానికి లోకరక్షణ